అందరికీ నమస్కారం. రాజకీయాల్లో రక్త సంబంధం అంతా త్రాష్. అన్నా లేదు, చెల్లి లేదు, ఏక్ నిరంజన్. రక్త సంబంధం, ఆప్యాయతలు, రాఖీ పండుగలు ఇవన్నీ త్రాష్. రాజకీయాలలో పదవులు, అధికారం, ఆధిపత్యమే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరోసారి రుజువైంది. అధికారంలో ఉన్న వాళ్ళు కలిసిమెలిసి ఉన్నట్లు, లేనిపోని ప్రేమలు పంచుకున్న వారే అధికారం కోల్పోయిన తర్వాత పగ పెంచుకుంటున్నారు. మరి తేడా ఆస్తుల వల్ల వచ్చిందా, లేదా పార్టీలో తమకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలని కోరడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందో తెలియదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది సర్వసాధారణమైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు రెండు పెద్ద కుటుంబాలను నడి రోడ్డు మీదకు నెట్టేశాయి. అక్కడ ఇక్కడ సేమ్ పాలిటిక్స్ కాకుంటే క్యారెక్టర్ యాక్టర్లో వేరు, పొలిటికల్ సీన్ మాత్రం సేమ్ టు సేమ్. ఇద్దరు నేతలు పోరాడి, ఒకరు కొన్ని దశాబ్దాల పాటు పోరాడి చివరకు పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం. అదే సమయంలో తెలంగాణ కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించి తెచ్చిన కేసీఆర్ కుటుంబం. ఇద్దరు నేతలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వారి పోరాటం అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే అసామాన్యమైన ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న వేళ వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ను అధికారంలోకి తేగలిగారు. ఇక రాదు రాదు అనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ను దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంచారు. ప్రాధాన్యత ఇవ్వలేదని షర్మిల 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా అన్నా చెల్లెలైన జగన్, షర్మిల మధ్య విభేదాలు తలెత్తలేదు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు షర్మిల పార్టీ వ్యవహారాలను చూసుకోవటమే కాకుండా పాదయాత్ర కూడా చేశారు. 2019 ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత మొదలైన అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు 2024లో ఓటమి తర్వాత విడిపోయే పరిస్థితికి తలెత్తాయి. జగన్, వైఎస్, షర్మిల మధ్య రాజకీయ వైరుధ్యమే కాదు, ఆస్తి తగాదాలు కూడా తోడవడంతో ఇద్దరు ఉప్పు నిప్పులా తయారయ్యారు. ఇద్దరి దారులు వేరు అయ్యాయి. తండ్రి వైఎస్ మరణం తర్వాత తల్లి విజయమ్మ ఎటూ తేల్చుకోలేని స్థితిలో చివరకు కూతురు పంచన చేరిపోయారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెలైన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉంటూ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా గత ఎన్నికల్లో షర్మిల పనిచేశారంటే ఇక వారు కలవడం అనేది కుదరదన్నది స్పష్టమైంది. నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు, నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించావు, బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు, అసత్యాలు చెప్పావు, నాకు వ్యతిరేకంగా ఇలాంటి అనేక కార్యకలాపాలకు పాల్పడ్డావు, నీ చర్యలన్నీ నన్ను తీవ్రంగా బాధించాయి అని లేఖలో రాశారు జగన్. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందున సోదరిపై ప్రేమ, ఆప్యాయతలు పోయాయని లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ ఆలోచన, ప్రవర్తన మారితే వాటిని తిరిగి ఇస్తానని తెలిపారు. ఆమె తీరు బాధించినందుకే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద షర్మిలకు రాసిచ్చిన వాటాల్ని వెనక్కి తీసుకుంటున్నానని లేఖలో రాశారు. గతంలో ఇచ్చిన ఆస్తి వాటాల్ని రద్దు చేసుకుంటున్నానని, సత్సంబంధాలు లేకపోవటమే దీనికి కారణమని లేఖలో ప్రస్తావించారు. ఇక తెలంగాణలో కవిత వేరు కుంపటి ఖాయమైనట్లేనా? ఇక తాజాగా తెలంగాణలోనూ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటంతో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా, కవిత నాడు ఎంపీగా ఢిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓడిపోవడంతో పాటు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కవిత నేరుగా కేటీఆర్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే ఆమె టార్గెట్ అన్న అని అర్థమవుతుంది. అన్న తనను తండ్రికి దూరంగా చేస్తున్నారని, పార్టీలో తనకు, తన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి సోదరుడు కేటీఆర్ కారణమని నమ్ముతున్నారు. అందుకే ఆమె బర్స్ట్ అవుతున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నడిచేది కాదన్నది నేడు కవిత చేసిన వ్యాఖ్యానాలతో అర్థమవుతుంది. కేసీఆర్ కళ్ళ ముందే కూతురు, కొడుకు కొట్లాట ఆయనకు మాత్రం తలనొప్పిగా తయారైందనే చెప్పాలి.
మొత్తం మీద అన్నా చెల్లెల ఆధిపత్య పోరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారింది. జిల్లాల్లో ఎమ్మెల్సీ కవిత పర్యటన కొనసాగుతోంది. భారీ కాన్వాయ్తో శ్రీరాంపూర్ చేరుకున్న కవితకు జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోకి వచ్చిన ఎమ్మెల్సీ పలువురు జాగృతి నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తాను రాసిన లేఖ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే లేఖ రాశానని, పార్టీ బావు కోసమే లేఖ రాసినట్టు తెలిపారు. సామాన్య కార్యకర్తలు ఏమి కోరుకుంటున్నారో అదే విషయాన్ని లేఖ ద్వారా పార్టీ చీఫ్ కేసీఆర్కి వివరించానని తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని అన్నారు. 10 ఏళ్లుగా ఎంతో ఆవేదన అనుభవించానని, అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేశానన్నారు. ఉద్యమం నుంచి మొదలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేశానని, అయినప్పటికీ కొన్ని అంశాలు తనను బాధించాయన్నారు. అంతేకాకుండా తనను జైలు పాలు చేసిన బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చూశారని, బీజేపీలో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారని చెప్పారు. తాను జైల్లో ఉంటే బీజేపీతో పొత్తు ప్రస్తావన తేవడంతో ఆవేదన చెందానని ఎమ్మెల్సీ అన్నారు. బీజేపీతో కలవటం అనవసరమని, ఆ పార్టీతో కలిసిన ఏ పార్టీ కూడా బతికి బట్ట కట్టలేదని వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే విలీనం వద్దంటూ పార్టీకి లేఖ ద్వారా స్పష్టం చేశానని చెప్పుకొచ్చారు. అధినేతను కలవాలని చెప్పాలని ప్రయత్నం చేశానని, తన తండ్రిని కలిసేందుకు అవకాశం వచ్చినా లెటర్ లీక్తో తాను కలవలేకపోయినట్లు చెప్పారు. గతంలో కూడా లేఖలు రాశానని, కానీ ఈసారి తనను టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారమే లేఖను లీక్ చేశారని మరోసారి చెప్పారు. లెటర్ లీక్ చేసిన వారెవరో తేల్చారని అన్నారు. తనకంటూ సొంత అజెండా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పుకోనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కాగా గత 2 రోజులుగా కవిత పరిణామాలు, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్, మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు, పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది, మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది, పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు, ఎవరైనా లేఖలు రాయొచ్చు, అన్ని పార్టీల్లో కోవట్లు ఉంటారు, పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరూ సమానమే, ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు దెయ్యం ఎందుకు అని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్న చెల్లెలు అనుబంధాలన్నీ ఒక త్రాష్ అని మరోసారి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో అన్నా చెల్లెళ్ళు నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ న్యూస్.